హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ లైఫ్ టాక్స్. టుడే చిన్న వ్లాగ్ అండి. వ్లాగ్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత చిన్న చిన్న మిస్టేక్స్ కొన్ని చేశాను. ఆ మిస్టేక్స్ ఏంటో చెప్తాను. అంటే ఇది నా మేబీ 6వ వీడియోనో 7వ వీడియోనో, కానీ ఈ 6-7 వీడియోల్లోనే నేను మిస్టేక్స్ చేసేసాను. ఆల్రెడీ 6-5 వీడియోస్ పోస్ట్ చేశానండి. అందులోనే కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అవి ఏంటి, ఎలా చేశాను, ఏం చేశాను అనేది మీకు చెప్తాను. అదేంటంటే నేను మొన్నటి వరకు కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను కదండి. ఒక 5-6 వీడియోస్ అనుకుంటా పోస్ట్ చేశాను. నేను ఒక చెల్లిని రిక్వెస్ట్ చేశాను నా వీడియోస్ గురించి. అయితే మా చెల్లి అన్నీ ప్రాపర్గా బాగానే చెప్పింది, బాగా చేసిందని పాపం తను. అన్నీ పర్టిక్యులర్గా అన్నీ ఇది ఎలా చేయాలి అన్న, ఇది ఎలా చేయాలని పర్టిక్యులర్గా ప్రతిదీ మెన్షన్ చేసి ఇలా చేయన్న, దేన్ని ఇంకే విషయాన్ని క్లిక్ చేయడానికి తెలియదు అప్పుడు అనేసి అన్ని సెట్టింగ్లు చేసి పాపం నాకు తను అప్ చెప్పింది. అయితే మొన్న ఒక 5-6 వీడియోస్ టైటిల్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేశాను అన్నీ. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ట్యాగ్స్ ఇస్తాం కదా, ఆ ట్యాగ్స్లోని నా పేరు ఇవ్వడం మానేస్తానండి. ఇది చాలా పెద్ద తలపోటు అన్నమాట నాకు. ఎందుకంటే మనం ఎంత ఛానల్ పెట్టేసినా, ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసినా మనకు ఒక ఐడియా, మనకంటూ ఒక ఇది ఉంటుంది కదా, ఆలోచన ఉంటుంది కదా. ఈ ఆలోచనలో మనం ఏం చేస్తామంటే కొన్ని వీడియోస్ చూస్తాం కన్ఫామ్గా. టెక్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూస్తాం. అలాగే నాకు చేయకూడదు కదా, నాకు మాటలు టెక్ ఛానల్ చూస్తూ ఉంటున్నాను. టెక్ ఛానల్ చూసినప్పుడు ఏం జరిగిందంటే అందులో ఒక టెక్ ఛానల్లో ఈ టైటిల్ గురించి మెన్షన్ చేస్తుంది. టైటిల్ అంటే ట్యాగ్స్ గురించి మెన్షన్ చేస్తుంది. అయితే నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, నాకు ఎక్కడో కొడుతుంది ఫస్ట్ నుంచి కూడా. నాకు భయం అయితే ఉందండి, ఎక్కడో మిస్టేక్ చేస్తున్నానని. నాకు చర్చ్లో కొడుతుంటే నేమ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఒకవేళ కొత్త వీడియోస్ కదా మేబీ రాకపోవచ్చు అన్న ఆలోచన ఉంది. అలాగే మనం భయం వేసింది నాకు. ఎందుకంటే ఆ చెల్లి చెప్పిన ప్రతిదీ పిన్ టు పిన్ నాకు చెప్పింది కదా, ఎక్కడో ఒక మూల ఉంది ఆ చిప్లోని. బట్ ఆ చిప్లో ఉన్నది కొంచెం అలా సైడ్ అయిపోయింది. సైడ్ అయిపోవడం వల్ల ఏమైందంటే మనకి ఏం తెలియట్లేదు అసలు. ఓకే, ఏదైతే అయ్యిందని చెప్పేసి ఈ టెక్ ఛానల్ చూస్తాం. కానీ యూట్యూబ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, మనం కొన్ని టెక్ ఛానల్ చూస్తున్నాం కదా, వాళ్ళ ప్రాపర్ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారండి. చాలా బాగా క్లియర్గా చెప్తారు. కాకపోతే మనం అవి మైండ్లో ప్రాపర్గా పెట్టుకోవాలి. ఆ ప్రాపర్గా పెట్టుకోకపోవడం వల్ల నాకు మైనస్ అయింది ఇప్పుడు. అయితే ఈ చూడడం వల్ల ఈ నాకు తెలిసిందనమాట, ఇటు టైటిల్లో మనం టైటిల్ అంటున్నాను చూసారా, ఇదే మరి ట్యాగ్స్లో మనం పేరు మానేస్తాం కదా అని. అప్పుడు ఇక ఇలా కాదు పని అని మళ్ళీ మనకు తెలిసిన అమ్మ, ఆ చెల్లి ఉంది కదా, నాకు తెలిసిన చెల్లికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అన్నయ్య నాకు కొంచెం బిజీగా ఉన్నానని చెప్పింది. ఓకే, మళ్ళీ తర్వాత పాపం తనే ఫోన్ చేసింది. ఒక 2 డేస్ తర్వాత ఫోన్ చేసింది. ఏంటన్నయ్య మాట్లాడాలన్నారు అంటే ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఏంటన్నయ్య అంటే ఇలా జరిగిందమ్మా, నేనే వద్దాం అనుకున్నాను అంటే ఏమన్నయ్య ఏమైంది అని అడిగింది. చెల్లి ఎలాగా ట్యాగ్లో నా పేరు ఇవ్వడం మర్చిపోయాను అని చెప్పాను. అంటే తనకి నేను చెప్పే విధంగా చెప్పలేదు. నేను కూడా ఇప్పుడు ఆ చెల్లితో మాట్లాడింది వేరు. నేను మళ్ళీ టెక్ ఛానల్ చూసి ఇవన్నీ తెలుసుకున్నాకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రాపర్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైటిల్లో నేము, డిస్క్రిప్షన్ బాక్స్లో మన వీడియో గురించి ఏం చేసామో అది అంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కింద పెట్టుకోవాలి. లేదు మనం థంబ్నెయిల్ లేదంటే అట్లీస్ట్ అదైనా మెన్షన్ చేయాలి. పోనీ అది మెన్షన్ చేయలేదు, అది చేసుకోవాలి. సరే అది అయిపోయింది. ఈ 2 చేస్తున్నాను తప్ప అప్లోడ్ అలాగే పోస్ట్ పబ్లిక్ చేస్తాం కదా, ఎంతవరకే నేను చేస్తున్నాను తప్ప కింద ఒక ట్యాగ్స్ ఇవ్వాలి ఇవన్నీ నేను మర్చిపోయానండి. ఎక్కడో కొడుతుంది. ఆ చెల్లి చెప్పింది నాకు గుర్తుంది, కానీ నాకు భయం పోలేదు. ఇవన్నీ చూడడం వల్ల నాకు కొంచెం టెక్ ఛానల్ చూడడం వల్ల కొంచెం అవగాహన వచ్చింది. సరే అని చెప్పి ఇలాగ అయ్యో అది ఇవ్వలేదు అన్నయ్య, సరే ఈసారి ఇచ్చినప్పుడు ఇది సరే ప్రాబ్లం ఏం కాదులే, మొన్నగా చేసావు అనేసి అంది. కాకపోతే 5 వీడియోస్ కదా బయటికి వెళ్ళినాయి, 5 వీడియోస్.
అనవసరంగా చేశానా, మళ్ళీ నాకేమనిపించిందంటే మొత్తం వీడియోస్ అన్నీ మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దామా అని మళ్ళీ ఆలోచన వచ్చింది. అదొక ఆలోచన వచ్చింది. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్, ఓకే అయిపోయింది అయిపోయింది, ఎక్కడి నుంచి అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ పోస్ట్ చేసే వీడియోని నీట్గా చేద్దామనే ఆలోచనలో ఇంకా పడ్డాను. అయితే వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఇదేనండి. లేదు ఈసారి చేసే వీడియో మనం ఇప్పుడు లైవ్ ఇలా మాట్లాడుతున్నాను, వీడియోలో మీతో మాట్లాడుతుంది, ఈ మాట్లాడిన వీడియో అయినా కరెక్ట్గా ఎడిటింగ్ చేసుకుని కరెక్ట్గా మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుని కరెక్ట్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే సెట్టింగ్స్లో సెట్ చేసుకోవాలో అవన్నీ సెట్ చేసుకుని పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇన్ఫర్మేషన్ బాగుంటే వాళ్ళు కూడా ఇలా చేయకూడదు అనే ఒక ఇది ఉంటుంది కదా. నాకు తెలిసి ఈ టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్ ఈ 3 ఇన్ఫర్మేషన్ పక్కాగా తెలుసుకోవాలి. ఈ ట్యాగ్స్ ఏమి ఇవ్వాలో ఏంటో, ఈ టైటిల్లో ఎలా మెన్షన్ చేయాలి ఏంటి అన్నీ తను చాలా బాగా చెప్పింది. నా సిస్టర్ చాలా బాగా చెప్పింది నాకు. బట్ నేనే మట్టిబుర్ర కదా కొంచెం లైట్ తీసుకున్నాను. లైట్ తీసుకోవడం కాదు, మర్చిపోయాను. అదే తప్పు చేశాను అనిపిస్తుంది. అందుకనే వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు నేనైతే. బట్ మరి మనం యూట్యూబ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఛానల్ ఎప్పుడు పెట్టామనేది పక్కన పెట్టేస్తే మనం ఎప్పుడు అయితే వీడియో రిలీజ్ చేసామో పబ్లిక్ చేసామో అప్పటి నుంచి ఛానల్ వాచ్ టైంకి అవర్స్ స్టార్ట్ చేసేసుకుంటుందండి యూట్యూబ్. అంటే 1 ఇయర్కి ఆల్రెడీ మెన్షన్ అయిపోయి ఉంటుంది మన వీడియో ఎప్పుడైతే పబ్లిక్ చేసామో, పోస్టింగ్ బయటకు వెళ్ళిందో వీడియో, అప్పటి నుంచి ఇంకా మనకి టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయిన తర్వాత మనం ప్రాబ్లమ్స్లో పడ్డట్టే. ఎందుకు ప్రాబ్లమ్స్లో పడ్డట్టు అంటున్నామంటే మనం మంచి కంటెంట్ ఇవ్వాలి, కొన్ని వీడియోస్ మంచి వీడియోస్ చేయాలి, అలాగే మనకి వాచ్ టైం కావాలి, వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి. 1000 మంది సబ్స్క్రైబర్స్ అంటే ఇది నాట్ అట్ ఆల్ ఈజీ అండి. అలాగే సబ్స్క్రైబర్స్ విషయం ఎలా పక్కన పెట్టాం, వాచ్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. మన వీడియో మన ఛానల్ మానిటర్ చేసిన అవ్వడానికి కన్ఫామ్గా వాచ్ టైం ఉండాలి. వాచ్ టైం అంటే అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. మన కంటెంట్ ఎంతో బాగుంటేనే కానీ వీడియో క్లిక్ చేసి అదే 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా ఒక 10 నిమిషాలైనా వీడియో ఎవరో చూడరు. అది చూస్తేనే కానీ మన వాచ్ టైం రాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ట్యాగ్స్ ఇవ్వడం అనేది ఒక ఎత్తు అండి. ఎందుకంటే ఈ ట్యాగ్స్ ఇవ్వకపోతే మన చర్చ్లో మన పేరు కొట్టినప్పుడు ఎవరికి వెళ్ళదు. నా ఫ్రెండ్స్ 2-3 నన్ను అడిగారు, చర్చిలో పేరు కొడుతుంటే రావట్లేదు ఏంటి అని అడిగారు. ఎందుకు రావట్లేదబ్బా, నేను ఎక్కడో తప్పు చేసాను, తప్పు చేయకుండా ఇలాగైతే జరగundదు కదా అని నాకు ఎక్కడో ఉంది. బట్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు. తను చెప్పింది నాకు గుర్తుంది కానీ నేను అది పట్టించుకోలేదండి. అంటే అంత గ్రోత్గా మనం ప్రతిదీ క్లిక్ చేసి ఏవో ఎక్కడ మిస్టేక్ చేసేస్తామని నాకు భయం ఉంటుంది కదా, నా భయం నాకు ఉంటుంది కదా. ఛానల్లో మనం ఏది క్లిక్ చేస్తే రాంగ్ వేలో వీడియో పోస్ట్ అవుద్దని నా భయం నాకు ఉంటుంది కదా. ఏదైనా తెలుసుకునే చేద్దామని నేను సర్లే అని చెప్పేసి ఈ 4-5 డేస్ నేను ఆఫ్ చేశాను. బట్ తను అడిగాను ఇలా జరుగుతుందని చెప్పింది. ఓకే, తను చెప్పింది నాకు తెలిసిన తర్వాత నేను కూడా టెక్ ఛానల్ చూశాను. బట్ ఈ వీడియో మాత్రం పోస్ట్ చేస్తున్నప్పుడు ఈ మిస్టేక్ జరగదు. బట్ ఈ రోజు నుంచి మళ్ళీ నేను కొత్తగా వీడియోస్ స్టార్ట్ చేసినట్టే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. మళ్ళీ వీడియో ఈ రోజు నుంచి అయితే మళ్ళీ నేను ఫస్ట్ నుంచి వీడియోస్ పోస్ట్ చేసినట్టే, ఇది పక్కా నాకు తెలిసింది చెప్తున్నాను. ఓకే, మీరు కూడా మీ న్యాయం చేయండి. మీ న్యాయం ఏంటో మీకు తెలుసు కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ పక్కా చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ కొంతమందికి ప్రమోట్ అవుతాయి. అలాగే షేర్ చేయడం వల్ల ఇంకొంతమంది చూస్తారు కదా. మంచి వీడియోస్ చేద్దామని అందరూ అనుకుంటాం, బట్ కంటెంట్ దొరకాలి. కంటెంట్ దొరికేదాకా తప్పదు. ఇలాగా మా మాటల్లోని మీరు ఏగడమే అంతే. కాబట్టి మంచి కంటెంట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీ వంతు ప్రయత్నం మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అలాగే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అది ఏంటంటే ఛానల్ పెట్టే ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈ విషయం నేనైతే ఒక 6-5 ఇయర్స్ నుంచి అనుకుంటా ఛానల్ పెట్టాలనుకునేది. బట్ దీని గురించి నేను చాలా టెక్ ఛానల్ చూశాను కానీ నేను గమ్మున ఎందుకు ముందుకు పడలేదంటే
మనం ఒక్కసారి ఛానల్ స్టార్ట్ చేసి ఒక్క వీడియో 2 వీడియోలు పోస్ట్ చేసి వదిలేస్తే అది అవ్వదు, అక్కడితో అది క్లోజ్ అయిపోయినట్టే. అందుకు కాబట్టి మనకు టైం స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఛానల్ పెట్టే ముందు 1కి 10 సార్లు చాలా ఇన్ఫర్మేటివ్గా టెక్ ఛానల్ చూసి తెలుసుకోవడం మంచిది. అలాగే మనం వీడియో పోస్ట్ చేసినప్పుడు టైటిల్ కానివ్వండి, డిస్క్రిప్షన్ కానివ్వండి, అలాగే మన ట్యాగ్స్ కానివ్వండి చాలా ప్రాపర్గా ఇచ్చుకోవడం చాలా మంచిది. నేను నేను వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక 20 డేస్ అవుతున్నా, ఎన్ని డేస్ అవుతున్నా నేను ఒకటే చెప్తాను, తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. ఆల్మోస్ట్ నేను 4వ తారీఖుని స్టార్ట్ చేశాను వీడియో పోస్టింగ్ చేయడం. 4వ తారీఖు వస్తే 1 మంత్ అవుతున్నట్టు. 1 మంత్లో నేను ఎన్ని వీడియోస్ చేశాను అనేది 1 మంత్ క్లియర్ అయిన తర్వాత తెలుస్తుంది ఎన్ని వీడియోస్ నేను పోస్ట్ చేయగలిగాను. నేను పోస్ట్ చేసింది అయితే 5-6 వీడియోస్ పోస్ట్ చేశాను. 5-6 వీడియోస్ కూడా గెంటేశానండి. బాగా చేయలేదు అంటే బాగా చేయలేదంటే అందులో ట్యాగ్స్ ఇవన్నీ సరిగ్గా ఇవ్వలేదు కదా, నేను దాని గురించి చెప్తున్నాను. ప్లీజ్ మీరు ఎవరు చేసినా అన్నీ ప్రాపర్గా తెలుసుకుని ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు అన్నీ ప్రాపర్గా చేసి ఇది అవ్వండి. అది చాలా మంచిది మీ ఛానల్కి. దీని గ్రోతింగ్కి, ఛానల్ గ్రోతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ జాగ్రత్తగా చేసుకోండి. అలాగే నాకు కూడా సపోర్ట్ చేయండి. బాయ్.